ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఆల్టర్నేటివ్ కరెంట్ లెసన్ నేర్చుకుందాం. ఓకే, మనం ఫస్ట్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేద్దాం. యూ హ్యావ్ సో ఫార్ కన్సిడర్ డైరెక్ట్ కరెంట్ సోర్సెస్ అండ్ సర్క్యూట్స్ విత్ డైరెక్ట్ సోర్సెస్. సో నేను ఇంట్రడక్షన్ అంతా చదివేటప్పటికి టైం సరిపోదు, మనకి వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతారు. కాబట్టి నేను ఇక్కడ ఉన్న మ్యాథ్ని సింపుల్గా తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ కరెంట్ అంటే టైంతో సంబంధం లేకుండా ఆ యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకోకుండా అవి కరెంట్ని పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అదే ఆల్టర్నేటివ్ కరెంట్ అయితే టైంతో సంబంధం ఉండి టైంతో పాటు అవి కూడా డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ కరెంట్ని పాస్ చేస్తాయి. అట్లా మనం ఆల్టర్నేటివ్ కరెంట్ అంటాం. ఆల్టర్నేటివ్ కరెంట్కి మళ్ళీ ఆల్టర్నేటివ్ వోల్టేజ్ అనేది కూడా ఉంటుంది. ఆ యొక్క ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ వేవ్ ఫంక్షన్లో వెళ్తుంది. సైన్ వేవ్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అంటే లైక్ I sin omega t ఆ టైప్ అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్టర్నేటివ్ కరెంట్ వోల్టేజ్ అప్లైడ్ టు ఏ రెసిస్టర్. ఆల్టర్నేటివ్ కరెంట్ వోల్టేజ్ అనేది ఒక రెసిస్టర్కి అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుందో ఆ సర్క్యూట్ ఒక డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ది సింబల్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ కరెంట్ సోర్స్ ఇన్ దిస్ సర్క్యూట్ డయాగ్రామ్ ఈజ్ ఆల్టర్నేటివ్ కరెంట్ సోర్స్ ఆఫ్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుందంట. ఈ సింబల్ ఎక్కడైతే ఉందో ఆ సర్క్యూట్ అనేది ఆల్టర్నేటివ్ కరెంట్ సోర్స్ అని మనం చెప్పగలం. యూ కన్సిడర్ ఏ సోర్స్ విచ్ ప్రొడ్యూసెస్ సైనోసైడల్లీ varying potential across its terminal. Let this potential difference also be called AC voltage and be given by V is equal to Vm sin omega t. అయితే ఆ యొక్క ఆల్టర్నేటివ్ కరెంట్లో మనకు ఆల్టర్నేటివ్ వోల్టేజ్ అనేది ఉంటుంది. దాన్ని మనం అది కూడా సైన్ ఫంక్షన్లోనే ఉంటుంది, సైన్ వేవ్ ఫామ్లో. కాబట్టి దాన్ని ఎలా మనం రిప్రజెంటేషన్ చేస్తామంటే V is equal to Vm sin omega t. ఓకే, ఇప్పుడు చూసారు కదా, ఆల్టర్నేటివ్ సోర్స్ అనేది ఒక రెసిస్టర్తో ఉన్న సర్క్యూట్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ సింబల్ అనేది ఆల్టర్నేటివ్ కరెంట్ సోర్స్కి దీని వచ్చేస్తుంది. నెక్స్ట్, టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కరెంట్ త్రూ ది రెసిస్టర్ యూ అప్లై కిర్చాఫ్ లూప్ రూల్. సమ్ ఆఫ్ ది electromotive forces is equals to 0 to the circuit. So in the figure 10:1 to get Vm is equal to sin omega t is equal to IR. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క సర్క్యూట్లో ఎంత రెసిస్టెన్స్ ద్వారా వెళ్ళే కరెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇక్కడ కిర్చాఫ్ లూప్ రూల్ అనేది ఉపయోగించాలి. కిర్చాఫ్ లూప్ రూల్ మనకు తెలుసు కదా, సమ్ ఆఫ్ ది వోల్టేజెస్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 మనకు తెలుసు. మనకి ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR. అంటే ఇక్కడికి చిన్న తేడా ఏంటంటే ఇక్కడ వోల్టేజ్ అనేది ఆల్టర్నేటివ్ కరెంట్ సోర్స్లో సైన్ ఫంక్షన్లో ఉంటారు. కాబట్టి V పక్కన V ఇంటూ సైన్ ఒమేగా t అనేది వస్తారు. అంటే V ఈజ్ ఈక్వల్ టు IR అనేది హోమ్స్ లా. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి Vm సైన్ ఒమేగా t ఈజ్ ఈక్వల్ టు IR అనేది వస్తుంది. దీన్ని బట్టి మనం I ఈజ్ ఈక్వల్ టు Vm/R sin omega t. సో కరెంట్ ఒక వాల్యూ అంటే ఏంటి, Vm/R sin omega t. సిన్స్ R ఈజ్ ఏ కాన్స్టెంట్, ఇక్కడ R అనేది కాన్స్టెంట్గా తీసుకోవాలి. యూ క్యాన్ రైట్ ది ఈక్వేషన్ యాజ్ I ఈజ్ ఈక్వల్స్ టు Im sin omega t. యూ నో V ఈజ్ ఈక్వల్స్ టు IR అయితే I ఈక్వల్స్ టు V ఈజ్ ఈక్వల్స్ టు IR అయితే I ఈజ్ ఈక్వల్స్ టు V/R అవుతుంది. సో ఇక్కడ I ఈజ్ ఈక్వల్స్ టు V/R. అని దీని వచ్చేస్తుంది దీనికి I అంటే కరెంట్. సో I ఈజ్ ఈక్వల్ టు Im sin omega t. ఓకే, when the current amplitude Im is given by Im is equal to Vm/R. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇన్స్టాంటనియస్ పవర్ డిసిపేటెడ్ ఇన్ ది రెసిస్టర్ ఈజ్, మనకు తెలుసు పవర్ ఈజ్ ఈక్వల్స్ టు VI. మనం నేర్చుకున్నాం, మనకు తెలిసిన పవర్ ఈజ్ ఈక్వల్స్ టు VI. వీ నో దట్ ఫ్రమ్ ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్స్ టు IR. దెన్ దిస్ విల్ బికమ్ V, you can substitute in the place of V IR. Then P will become I square R. So here you can get it now. P is equal to I square R. That is equal to I square R. This is in terms of alternative source. It is in sine wave function. So you put sin square omega t. Okay, the average value of power over a cycle is P bar is equals to less than I square R greater than or equals to I square R sin omega t. అయితే ఇక్కడ ఒక పవర్ ఒక వాల్యూ అనేది ఓవర్ ఏ సైకిల్ ఈ యొక్క I square R నుంచి I square R omega square t యొక్క సైకిల్ మధ్యలో ఉంటుందంట పవర్ ఒక వాల్యూ అనేది.
సో ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ టైమ్స్ ఆఫ్ 1 minus cos 2 times of omega t. You have sin omega t is equal to half times of 1 minus cos 2 omega t, and since cos 2 omega t equals to 0, you have sin square omega t is equals to 1/2. ఓకే, మనకున్న ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ప్రకారం సైన్ స్క్వేర్ ఒమేగా టీ అంటే మనకి సైన్ స్క్వేర్ ఒమేగా టీ మనకి టెస్ట్ కాస్ 2 theta ఈజ్ ఈక్వల్స్ టు 1 minus 2 సైన్ స్క్వేర్ theta. ఓకే, అయితే అప్పుడు మనకి 2 సైన్ స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్స్ టు 1 minus cos 2 theta సైన్ స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్స్ టు 1 minus cos 2 theta by 2. Okay, you can substitute sin square theta ఒక వాల్యూ ఇన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి కాస్ టీ ఇన్ టర్మ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ థీటా యూ కెన్ పుట్ ఒమేగా టీ. 2 times of omega t is cos of 2 times of omega t value is equals to 0. Then it will be equals to 0. Then you got sin square omega t value is 1/2 only. Then power is equal to 1/2 I square r. Okay, to express an alternative power in the same form as DC power is equal to I square r. A special value of current is defined and used. It is called root mean speed or effective current. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక ఆల్టర్నేటివ్ పవర్ని మనం డీసీ పవర్ ఒక ఫామ్లో డీసీ పవర్ని ఆల్టర్నేటివ్ కరెంట్ పవర్ని డైరెక్ట్ కరెంట్ ఒక పవర్ని ఒకే ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే మనం ఇక్కడ రూట్ మీన్ స్క్వేర్ మెథడ్ని ఉపయోగించాలి. అక్కడ మనకి ఎఫెక్టివ్ కరెంట్ అనేది మనకి వస్తుంది అన్నమాట. సో ఇది చూసారా ఒక సైన్ వేవ్ ఫామ్. ఓకే, దీని యొక్క వాల్యూస్ అనేది 0, π, 2π, ఒమేగా టీ. ఈ గ్రాఫ్స్ అనేవి మీకు ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా మటుకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ ది రూట్ మీన్స్ స్క్వేర్ కరెంట్ I is related to the peak current. I is equal to Im by root 2. But you know that peak current is equals to root means square current by root 2. ఓకే, పీక్ కరెంట్ ఒక వాల్యూ అనేది రూట్ మీన్ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ కరెంట్ బై రూట్ 2 ఉంటుంది. దాని యొక్క వాల్యూ మనం 0.707 I అన్నమాట. ఓకే, the average value of a function f of t over it